హాయ్ హలో సాటర్డే స్పెషల్ చిల్లీ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్లీ వేవ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది చేసింది మా ఇంట్లో వాళ్ళు, నేను కాదండి. మీకు ఈ రెసిపీ చూపిద్దామని నేను వీడియో పెడుతున్నాను. ఎలా చేస్తున్నారో చూసేయండి. ఫస్ట్ 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి. దాన్ని ముక్కలుగా కట్ చేసి ముందుగా వీడియోలో చూపించినట్టు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకొని వీటిని నాన్ స్టిక్ ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అడగంటకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా స్పూన్తో కాకుండా ఇలా ఈజీగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇలా ఎగరేయడం రాకపోతే నార్మల్గానే ఫ్రై చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు ప్రో అని చెప్పి ఎగరేస్తున్నారు, కానీ అక్కడికైనా 2 ముక్కలు కింద పడిపోయాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకొక వాయి ఇప్పుడు మళ్ళీ వేయించుకుంటున్నారు. ఇది గీలో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. మేము ఆయిలే వాడాము. చూసారు, ఇంకో నెక్స్ట్ వాయి, సెకండ్ వాయి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నారు. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చిల్లీ పన్నీర్. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పొరలుగా తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి స్పైస్ కూడా కావాలి కాబట్టి పచ్చిమిర్చిని అయితే ఒక 7-8 కట్ చేసుకున్నాము మేము. చూసారా, పన్నీర్ ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామో, ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఆ పన్నీర్ని పక్కన పెట్టేసి ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. చూసారా, ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆనియన్స్ అలా పొరలుగా తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అలా మంచిగా ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు మర్చిపోయాను, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అసలు వీడియో పెడుతున్నాను కానీ ఎవరు చూడట్లేదండి. చూసి కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసిస్తున్నాను. చూసారా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు. ఆనియన్ ఏంటిదంటే మీడియం ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే అవి మాడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే మనము ఉప్పు వేసామనుకోండి సరిపడా, మంచిగా వాటికి ఆ ఉప్పు అనేది మంచిగా ఆనియన్స్కి, పచ్చిమిర్చికి పడుతుందన్నమాట. అందుకే ఆయిల్లోనే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు పసుపు మంచిగా కలుపుకోవాలి. చూసారా, మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏం లేదండి, అసలు చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఇది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టిపోతుంది. అందుకనే చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము కొంచెము గ్రేవీ కోసం మేము ఇక్కడ మైదాపిండి వాడట్లేదు. చాలామంది హోటల్స్లో మైదాపిండి వాడతారు, కానీ మేము ఇక్కడ బియ్యం పిండి వాడుతున్నాము. బియ్యం పిండిని వాటర్లో ఉండలు లేకుండా అలా మంచిగా కలుపుకోవాలి. చేత్తో కూడా కలుపుకోవచ్చు, ఇలా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు
ఆ ఫ్రై అయిన వాటిలో ఈ పిండి నీళ్ళు అయితే వేసేసేయాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి, లేకపోతే అది కూడా పిండి కూడా గట్టిగా అయిపోతుంది. చూసారా, అలా తొందరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి అది గట్టి కాకముందే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఏంటోనండి ఈ మధ్య అస్సలు కారం ఉండట్లేదు. సో స్పైస్ సరిపోతుందో లేదని చెప్పి మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీ మీ ఇంట్లో మీరు పచ్చిమిర్చి కారం ఉంటే మీరేం చిల్లీ పౌడర్ వాడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ టేస్ట్ చూసాము, అదంతా సప్పసప్పగా ఉందని చెప్పి మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. మీకు ఆప్షనల్, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఆ పన్నీర్, వేయించిన పన్నీర్ని ఆ పోపులో వేసేసుకొని ఆ పిండి అదంతా మంచి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఆ ముక్కల్ని. చూసారా, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. సాటర్డే స్పెషల్ మా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని పైన గార్నిషింగ్కి వేసేసుకోవాలి. అంతే, వేడి వేడి చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.